తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారని చెప్పాలి. మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ నందకిషోర్ గారు, అభ్యుదయ ఫౌండేషన్ CEO వారు. ఇప్పుడు వీడియోస్ ఎక్కడ ఆన్ చేసినా, ఏమైనా రీల్స్ చూసినా వారే కనిపిస్తున్నారు. ప్రధానంగా వారు చెప్పేటువంటి అంశం అందరినీ ఆకట్టుకుంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అదే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కట్టడాలు, భారీ నిర్మాణాలే కాదు, అందులో ఒక శక్తి దాగుంది. అది అందరూ తెలుసుకుని ఈసారి దర్శనం చేసుకోవాలి అనేది నిజంగా చాలా మంచి అంశం కదా అది. ఇవాళ మరికొన్ని దేవాలయాల గురించి, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నందకిషోర్ గారు, మరొక అంశం, ఎన్నో దేవాలయాల గురించి రీసెర్చ్ చేసి మాకు కొత్తగా వాటి గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్కి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయని చెప్పారండి. హెల్త్కి సంబంధించి వెల్త్. ఇప్పుడు ఈ క్రమంలో చాలా మంది అడిగింది ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఇందులో భాగంగా వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ కేసెస్ కోర్టులో ఉంటాయి చాలా మందివి. అంటే అసలు అలాగా డివోర్స్ తీసుకుని విడిపోదాము అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే, ఎటువంటి చక్రాస్ పైన అవి ఎఫెక్ట్ చూపిస్తాయి, ఏ చక్రాస్ బాగోకపోతే ఇలాంటి థాట్స్ వస్తాయి. అలాగే ఎవరికైతే ఇలా కేసులు ఇలా ఉండిపోయాయో, ఎప్పటి నుంచో తీరని ప్రాబ్లం లాగా ఉండిపోయాయో, అలాంటి వాళ్ళకి ఏదైనా దేవాలయం ఉందా అండి భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండేలాగా? ఖచ్చితంగా అండి. ఈ కలత్ర దోషాలు పోవడానికి తిరువనంతపురం, కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి ఒక 25 కిలోమీటర్లో మహేశ్వరన్ టెంపుల్ అని ఒకటి ఉందండి. ఈ మహేశ్వరన్ టెంపుల్లో స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి స్వయంభూ అంటే భూమిలో దొరికారండి. ఆయన భూమిలో దొరికారు. విపరీతమైన పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. సో చాలా మంది కూడా ఇలాంటి దోష నివారణలకి, ఇలాంటి పరిహారాలకి ఆ దేవాలయానికి వెళ్ళి ఉమామహేశ్వర పూజ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఈ దోషంలో నుంచి బయటపడ్డారండి. ఇక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, మూలాధార చక్రం, హార్ట్ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ 3 చక్రాలు ఏవైతే ప్రాబ్లం ఉంటాయో, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో వీళ్ళకేంటంటే ఈ పర్టికులర్ పూజ చేయడం వల్ల కర్మ బంధాలను మృదువుగా విడదీస్తాయి. ఏదన్నా మన కర్మ బంధాలు ఏవైతే మనం చిక్కుముడిలో ఉంటామో, ఈ ముడి విప్పకుండా ఉంటారో, వీళ్ళందరికీ కూడా ఈ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో పూజ చేయడం వల్ల ఆ దోష నివారణ అనేది జరుగుతుంది. ఇట్లా 2-3 పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ సైకిల్ నుంచి బయటికి రావాలా అంటే ఇక్కడ ఒక్కసారి పూజ చేయించుకుంటే ఆ పూజ దీంతో మీకు ఆటోమేటిక్గా రిలీఫ్ వస్తుందండి. ఇక్కడ మీకు ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, పాస్ట్ కర్మకు సంబంధించిన బ్లాకేజెస్ ఏమన్నా మిగిలిపోయి ఉన్నా, ఆ తర్వాత ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే హృదయ చక్రం ప్లస్ మీ మూలాధార చక్రంలో ఉన్న అడ్డంకులు, వీటి వల్లే ఈ కలత్ర దోషం అనేది ఏర్పడుతుంది. ఈ దోష నివారణకి ఇక్కడికి వచ్చి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ మీరు ఈ ఉమామహేశ్వర పూజ అనేది, దానికి ఎంతో 1500 ఎంతో ఉంటుందండి పూజ కూడా, ఆ పూజ చేయించుకోవడం వల్ల ఇలాంటి అడ్డంకులన్నిటి నుంచి కూడా మీకు ఒక రిలీఫ్ వచ్చి మీకు ఒక కొత్త ఇది దొరుకుతుందండి. ఓకే, చాలా మంది ఎదురు చూసేటువంటి ఇలా కోర్టు కేసెస్ కూడా కొంతమందికి అలాగా. మీకు కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే కోర్టుకి వెళ్ళి కోర్టులో పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ దోషం అండి మెయిన్. ఈ దోషం ఏర్పడడానికి కానీ కోర్టు దీనికి కానీ మొత్తం 2 చక్రాలే. ఆ 2 చక్రాలు హృదయ చక్రం ఒకటి, మూలాధార చక్రం ఒకటి. ఆ 2 సెట్ అయిపోయాయంటే అవి సెట్ అయిపోతాయి. ఇవి ఎక్కడ సెట్ అవుతాయంటే ఈ ఆలయంలో మీరు అడుగు పెట్టంగానే ఇవి యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ ఏదో పూజలు చేస్తేనో ఏదో భయంకరంగా హోమాలు చేస్తేనో కాదండి. అక్కడ వచ్చి మీరు ఆయన ముందర ఒక 10 నిమిషాలు నిలబడుకోగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చే పరిహార కాండాల్లో కూడా వాళ్ళు ఏం రాశారు అంటే, ఇక్కడికి వచ్చే పూజల కన్నా ఇక్కడ వచ్చి నిర్మలంగా మీరు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయగలిగితే చాలు, ఆ పరిహారం అనేది మీకు దొరుకుతుంది, ఆ ఫలితం కూడా దొరుకుతుంది వాళ్ళకి. సో ఇది మన తిరువనంతపురం నుంచి ఒక 25 కిలోమీటర్స్ అండి. 25 కిలోమీటర్స్. ఎప్పుడైనా వెళ్ళొచ్చా అండి? ఎప్పుడైనా వెళ్ళచ్చు. మామూలుగా అయితే సోమవారం అండ్ శనివారం అనేది చాలా విశేషమైన రోజులు. ఆ విశేషమైన రోజులు ఇవి చేయించడం ముఖ్యం. అవి కాకుండా ఎప్పుడు చేయించినా కూడా ఈ ఆలయ ప్రాంగణానికి ఉన్న శక్తి ఏంటంటే, ఇక్కడ పూజల కన్నా మీరు నిర్మలంగా కూర్చోవడం అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే మూలాధార కరెక్షన్ జరగాలి అంటే ఏదన్నా మీరు గుడికి వెళ్ళినప్పుడు మనకున్న ఆచారం
గుడి దర్శనం అయిపోతానే వచ్చి మనల్ని కూర్చోమంటారు. కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఆ కూర్చోవడంలో ఉన్న సైన్స్ ఏంది అంటే ఆ మూలాధారం ఏదైతే ఉందో ఆ మూలాధారం కింద తగలడం వల్ల ఆ మూలాధారంలో ఉన్న ప్రాబ్లమ్స్, బ్లాకేజెస్ అన్నీ కూడా రెక్టిఫికేషన్ జరగదు. ఇక్కడ కూడా మీరు ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కువసేపు గడపడం వల్ల, కూర్చోవడం వల్ల మీకు ఆటోమేటిక్ కరెక్షన్ అనేది జరుగుతుందండి. ఈ విధంగా మీరు వీటిల్లో నుంచి బయటికి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ టైం ఇది మీకు. ప్రతిసారి కూడా స్పెండ్ చేస్తూ చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నారు. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా ముఖ్యమైనవి తెలియజేస్తానన్నారు. మరికొన్ని ఎపిసోడ్స్లో అవి కూడా మాట్లాడదాం. ఇది సార్, నమస్తే. థ్యాంక్ యూ.